మేకల వీడియోలు భలే దుమ్ము ఉంది, అసలు తీయలేకపోతున్నాను. కొందరు చెప్పడం లేదు, మేకలు కొందరు చెప్పరు, కొందరే చెప్పేది. సరేనా, అయినప్పటికీ తీసాను, తీసినన్ని. నా మేకల్లా మేకలా ఏం రేట్ చెప్పినా ఒక మేక? ఈ పైన 4000 కట్టిస్తారు. 6000 ఇస్తావా? 4000. ఎవడు ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్టున్నాడు, యుగాండా నుంచి వచ్చినాడు, ఆస్ట్రేలియా నుంచి వచ్చినాడు. మేకలేడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. గోవా నుంచి వచ్చింటాడు ఆయన. జానమడికలు ఎట్లడి ఎన్ని ఉన్నాయా మేకలు? 35. ఏం రేట్ చెప్పినాడు జత? జత ఇచ్చే రేట్ అయితే 16,000. 16,000 లాస్ట్ ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ రేట్ అంటే 18,500 చెప్పారు. 18,000 15,000తో వీళ్ళు చెప్పిండేది 18,500 చెప్పినారు. 15,000 కడతారు. లాస్ట్ ఫైనల్ 16,000కి 16,000కి ఇచ్చేస్తారు. ఎట్లా రికార్డ్ అయినా ఏమో చూద్దాం మళ్ళీ వీడియోలో. అవునా, డబ్బులు ఉండదు దీంట్లో. ఎన్ని ఉన్నాయన్నా? ఎన్ని ఉన్నాయి? 23,000 చెప్పిన జత. ఎన్ని ఉన్నాయి మొత్తమా? ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి మొత్తమా? మొత్తం వచ్చేసి 40 మేకలా? 23,000 వాళ్ళు చెప్పినారు. నేను 20,000 అడిగినాను. వినేది వాళ్ళు అట్లా. అంటే మా మామ 21 గారు తోలంటాడు, వద్దంటాడు. నేను సంతకాన్ని నేను చెప్తాంటే నువ్వు కట్టుకో అంటాడు. నేనేం చేయాలంగా అట్లా. అది ఏం చేద్దామన్నా?
మేకలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇవి? ఏం రేట్ చెప్పినా నా జత? 1,800. ఎన్ని ఈతలు అయినా మేకలు ఇవి? పిల్లలు ఇంటి దగ్గర ఉన్నాయా? ఎండ ఎక్కువ ఉంది. No? ఎండకు రోగాలు కూడా వస్తాయి. అమ్మా ఏమేమి రోగాలు వస్తాయో తెలియదు. ఇదంతా బీడు భూమి చూడండి, అంతా బీడు భూమి అది. ఆ లాస్ట్లో గబ్బులు వేపేస్తాంటారు. అర్థమైందా మీకు? $8,500 ఒకటి. ఇదే నీడు ఉందని చెప్పి ఇడే ఉండ. వాళ్ళైతే అడుగుతుంటారు. వాళ్ళకైతే 10,000 చెప్పినాడు. 10,300 చెప్పలా. 10,500 చెప్పి 10,300 కడుగుతున్నాడు. నా చెప్పినది 8,500 చెప్పినాడు. ఏందో వీళ్ళు ఒక రేట్ చెప్తారమ్మా. వీళ్ళు కరెక్ట్గా చెప్పరు, మనం మీకు చెప్పేది కూడా. $6,000 అంట. 7,000 అంటాడు ఆయన. ఆ మాస్క్ కూడా తెచ్చుకోవాలి. నేను అదే ఎదుగుతా ఉంటా. ఆ మాస్క్ కూడా తెచ్చుకుంటే దుమ్ము ఎక్కువ ఉంది ఏడ. నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఇప్పుడు పోయేటప్పుడు తీసుకునే పోతుంది. ముక్కుల్లో చాలా డస్ట్ వెళ్ళిపోతుంది. ఆ డస్ట్ ఊపిరితిత్తుల్లోకి పోతే అది డ్యామేజ్ అయిపోతుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే అట్లా ఇది కూడా డస్ట్ ఈజ్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్ అయిపోతుంది. 8,500 అడిగినారంట, కానీ లేదంట. ఈ బండ్లు చూడండి ఫుల్ వేసుకొని పోతారు. తమిళనాడు బండ్లే కదా. తమిళనాడు నుంచి ఈచర్లు అచ్చులు లారీ అది ఫుల్ లెక్కేసిందండి. లోడ్ లెక్కించేసినారు. యా నుంచి ఎట్లా తెస్తారు ఏమి లోడ్ లెక్కిస్తారు. ఏం రేట్ కడిగినారన్నా? ఏం రేట్ కడిగిరి? 12,000. మీరు ఎంత చెప్పినారు? 2,000 అయిపోయినాయా? 12,000 అయిపోయినాయంట. 12,000. ఇట్స్ ఓవర్. 12,000 జత అన్నా. ఒక మేక 2 పిల్లలు 12,000. మీకు డౌట్ ఉంటుంది, నాకు డౌట్ ఉండింది, అడిగాను. ఎన్ని ఉన్నాయి నా మేకలు? 20. ఏం రేట్ చెప్పినారు జత? ఎంత? 18,000. 9,000తో ఒక మేక. 9,000 ఎంత ఉందో ఒక మేక.
పోతు పిల్లలనా? 2 పోతులేనా? ఏం రేట్ చెప్పినావు? 2500 చెప్తే 2000 కడుతున్నా. ఒకటా? 2500. 2500 రెండు చెప్తే 2000 కడుతున్నా. మందే రైడరు ఎట్లే వేసినాడు క్లాంపులు? ఒకసారి చూద్దామా కానీ ఆడే వేసినాడు క్లాంపులు. నేను వేయించుకోవాలి అందుకని. కర్ణాటక వాయింది ఈ బండిని ఇట్లా కూడా వాడచ్చా అనే విధంగా వాడుతాడు ఆయన. ఇంటాడు వదిలినాడు చూడండి ఇప్పుడు దానిలోకి. భలే ఆడుకుంటాడు ఆయన పిల్లోడు మాదిరిగా. విలన్లా ఉన్నాడు చూడండి. కమ్మలు ముక్కుబుడుగా జుట్టు ఆ వాళ్ళకి వేయిందిరా అన్నట్లున్నాయి. ఆయన బడ్డీలు ఆ లారీకి ఎక్కిస్తుంటాడు. ఇక్కడ ఉన్నాయి ఈ మేకలు మొత్తం చూపిస్తామండి. నా ఎన్ని ఉన్నాయి మేకలా అన్నీయా? ఏం చెప్తా అన్న జత? జత ఎన్ని ఈతలు అయినా? ఒకటి 4-3 ఈతలు. ఇదే అంగల్లో నింటే సంత. నేను కాలేజీకి వెళ్ళిపోయిండొచ్చు. ఇంటి నుంచి మళ్ళీ నాకు 1.5 hours పడుతుంది జర్నీ. ఆడ ఒక పీరియడ్ వెళ్ళిపోతుంది, ఒక పీరియడ్ 2 పీరియడ్లు వెళ్ళిపోతాయి. అదే అంగల్లో ఏంటే సంత ఇట్లా చూసుకొని 10 గంటలకు పోయినా కూడా ఆరాము కాలేజీ వెళ్ళొచ్చు. $19,500 చెప్పినారు కదా, అంటే మనకి 9,500 దగ్గర పడతాయి. 9,500. 10,000 అనుకోండి ఒకటి. వాళ్ళు చెప్పే రేటు, మనం అడిగే రేటు 8,000 6,000 అట్లా అడిగి తీసుకోవాలి. 6,000 8,000 ఫైనల్ చేసుకోవాలి.